మీ మనసును తాకే చిన్న కథ. ఒకప్పుడు ఓ వృద్ధుడు రాత్రివేళ పొలంలో పనిచేస్తున్నాడు. పెద్దగా వర్షం పడుతోంది. అతని కుమారుడు వచ్చి అడిగాడు, "ఈ వయసులో ఎందుకింత కష్టపడుతున్నావయ్యా" అని. వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, "నా చేతులు వదిలేస్తే నా కలలు కూడా వదిలిపోతాయి. నా స్వప్నాల్ని ఎవరో నాకు ఇచ్చిన కానుక కాదు. నాకు కావలసిన దాన్ని నేనే కష్టపడి సంపాదించుకోవాలి. అందుకే వయస్సు, పరిస్థితి, అవమానాలు ఏదైనా అయినా నీవు ఆగకూడదు. నువ్వు ఎప్పుడూ నీ విజయానికి దగ్గరలో ఉంటావు. అందుకే కష్టమైన సమయంలో నువ్వు ఆగిపోతే అది నీ గమ్యం అంచున ఆగినట్టే. నువ్వు ఏ దశలో ఉన్నా, నీ ప్రయత్నం చిన్నదైనా, నీ స్వప్నం నెమ్మదిగా నెరవేరినా నువ్వు ముందుకు సాగు. నీకు నువ్వు గర్వపడే రోజు వస్తుంది." ఈ రోజు ఎంత చిన్నదైనా ముందుకు వేసిన అడుగు రేపటి నీ పెద్ద గెలుపుకు పునాది అవుతుంది. కాబట్టి వినిపించే విమర్శలు మర్చిపో. కనిపించే అడ్డంకులు పట్టించుకో. నువ్వు నిన్ను నమ్ముకో. ఎందుకంటే నీ ప్రయాణం విలువైనది. నువ్వు ఆగకూడదు. నువ్వు వేసిన ప్రతి అడుగు నీ భయాల కంటే పెద్దదిగా మారుతోంది. నిన్ను నువ్వే అర్థం చేసుకునే రోజు వచ్చేటప్పుడు ప్రపంచం నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఈ ప్రయాణంలో ఎంత ఆలస్యమైనా నీవే నీ గమ్యానికి దారిని వేస్తావు. ఎందుకంటే నీవే గమ్యాన్ని తాకే దిశగా సాగిపోతున్న జీవస్వరూపం.